సురేఖ గారు ఇటండి. ఆమేన్, హల్లెలూయా. క్రియలు నుండి బాధపడుతున్నారా? ఆమేన్. చప్పులు కొట్టండి అమ్మ, చప్పులు కొట్టండి. ఆవిడకి ఇవ్వండి. ఏంటి మీ అమ్మాయి సమస్య? మా అమ్మాయి సమస్య బాగా నోట్లోనే వదులుకొని తిట్టుకోవడం, భర్త రాలేదు సార్. ఉన్నాడా? ఉన్నాడు. నేనే మాట్లాడతాను. ఎవరితోటి? నేనే చెప్తాను నా ప్రాబ్లం ఏంటి. చెప్పు. నెల ముంచి పాస్టర్ గారు నాకు వాయిస్, దేవుని వాయిస్ మాకు ఒకటి వినబడుతుంది. ఓ మనిషి ఈవిడేనా? మిషన్ కొడతావు కదా. దైవజనరాల వాయిస్ ఒకటి వినబడుతుంది, అపవాది వాయిస్ ఒకటి వినబడుతుంది. చాలా నెల రోజుల నుంచి చాలా విపరీతంగా బాధపడుతున్నాను. ఈ మధ్యనైతే మరీ అసహ్యమైన మాటలు, గలీజ్గా అంత ఎంత బాధ తట్టుకోలేకనున్నా. నెల లోపలనే నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాను చనిపోవడానికి. చూడండి, కానీ చేయలేదు. ధైర్యంగా చెప్పాలనుకున్నాను. నేను అన్యురాల్ని, దేవుని గురించి నాకు ఇన్ని రోజులు తెలీదు. 1 సంవత్సరం నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా దేవుణ్ణి నమ్మి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా పిల్లల్ని, నా భర్తను కూడా దేవునిలోకి రప్పించి మనమంతా మారు మనసు పొందుకోవాలని చాలా ప్రయత్నించాను. ఇలానే గలిబిలి చేశాను ఆత్మ. మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మడమే బంద్ చేశాను. నేను భరించలేక నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా బేసేసే అని కూడా చెప్పేశాను. మీకు పాస్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆ మగ వాయిస్ చాలా విపరీతంగా బాధపట్టేది. ఆ వాయిస్ వెళ్ళిపోయింది నైట్. కానీ ఆడ వాయిస్ వచ్చింది. ఆడ వాయిస్ చాలా ఎంత అసహ్యం అంటే మా పిల్లలతో కూడా నాకు అంత ఘోరంగా నాకు నేను భరించలేకపోయిన నెల రోజులనే ఎన్నో సంవత్సరాలుగా భరించినట్టున్నది. నా పరిస్థితి కూడా నేను 1 రూపాయి కూడా పెట్టుకొని నేను స్వస్థతలు చేసుకోలేని పరిస్థితి నాది. నేను పని చేస్తేనే ఇంట్లో తినేగలిగా ఉండేటట్టు ఉండే పరిస్థితి నాది. కానీ నేను అసలు ఈ నెల పనే చేయలేదు. మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు చాలా బాధపడ్డాను కూడా నేను. దేవా, నాకు ఎందుకు దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు, యేసు రక్తమే జయమని ఇది ఒక్క పదమే నా మనసులో అనుకుంటాను అంతే. ఒకసారి కూర్చొని కూడా పిన్నిస్ తీసుకొని ఇలా కూడా అనేద్దామని ప్రయత్నం చేశాను, కానీ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొక మాట కూడా ఏమంటదంటే, పిరికిదానివి, నువ్వు చనిపోలేవు, నీ చేత కాదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉండకు, మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపో, బట్టలు తీసుకొని వెళ్ళిపో, బట్టల్లో తేమో వెళ్ళిపో, నువ్వు ఇక్కడ కూర్చున్నాడు. ఏడుస్తున్నారు చూడండి తండ్రి. తల్లి ఒకదే కూతురమ్మా మీకు. చూడండి ఎంత ఏడుస్తుంది. ఏ డాక్టర్లు దీనికి బాగు చేసేది ఉందా? వాయిస్లు వినపడతాయి. ఆ వాయిస్లు వీడు ఎలా ఆపుతుంది? ఫోన్లో ప్రార్థన చేసుకో, ఒక మగ వాయిస్ ఆగిందంట, ఇప్పుడు ఇంకా లేడీస్ వాయిస్ వస్తుంది. అది కూడా చనిపో, ఇట వెళ్ళిపో, లేదంటే అంటే సెక్సువల్గా చెడ్డగా వ్యవహారం, మాటలు అవి వినకూడదు, చెప్పకూడదు అలాంటివి అంట. ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మా పిల్లల మొహం కూడా చూడలేకపోతున్నా. అదే ఆ విధంగా చెడ్డుగా ఉంటే ఆవిడకి వేరే ఆలోచన లేగా చేస్తుంటే ఎలా చూస్తారు చెప్పండి? ఎంత నరకం అది. మా అబ్బాయి పుట్టినరోజు ఉన్నా కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేకపోయాను అసలు. అంటే ఇదే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయంలో కూడా అలా ఊహల్లోనికి తీసుకెళ్ళి ఆమెని డిస్టర్బ్ చేయటం అన్నట్టు. అసహాయమైన జీవితం నీది, ఎందుకు చచ్చిపో అన్నట్టుగా. ఇటురా తల్లి. ఆమె మిషన్ కుట్టుకుంటుందండి. కుడుతున్నావు ఇప్పుడు? మిషన్ కుడుతున్నావా? ఇటు పెట్టారా? లేదు పాస్టర్ గారు, నెల రోజుల నుంచి అసలు. పట్టుకో చప్పట్లు కొట్టండి అందరూ. అలా చూస్తే ఎట్లా అండి? అమ్మా, ఈ తల్లి అయితే నా బిడ్డని బ్రతికించమని. ఏ ఊరి మీది అమ్మా? మాది కడప. ఇక్కడనే ఉంటుంది. చూసారా మీరు? మా పాస్టర్ చెప్పినాడు. ఏమని చెప్పారు? కడపలో ఆయన ప్రభాకర్ పాస్టరు, మన్నా చర్చి ఆయన. అమ్మా, ఈ పాపకి ఇట్లా ఉంది కదా, రోజు చేస్తాను కూడా పోతలేదు కదా, అక్కడ నేను చూశాను, నాకు ఆయన తెలుసు పాస్టర్ గారు, నువ్వైతే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యి అన్నాడు. ఆ ఫోన్ నెంబర్ కలవకపోతే నేను మళ్ళీ ఏం చేసిన, వేరే ఫోన్ నెంబర్ యూట్యూబ్లో నుంచి చూసి నీ నెంబర్లో అమ్మా రా తల్లి, తల్లి సురేఖ, నువ్వు ధైర్యం ఉండు, నేను ఉన్నా కదమ్మా. ఇలాగా